ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము మరి ఆదికాండం 8వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకొనెను. తర్వాత దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి 15వ వచనంలో, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. కాబట్టి మహా జలప్రలయం కాలంలో మరి దేవుడు నోవాహు కుటుంబాన్ని మరి రక్షిస్తూ వచ్చినాడు ఆ జల ప్రళయం నుంచి. అంతేకాకుండా నిర్గమాకాండంలో చూసినట్లయితే 14వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రం నుంచి కాపాడుతూ వచ్చినాడు, దాన్ని ఆరిన నేలగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు జల ప్రళయాన్ని నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా సముద్రాన్ని పాయలుగా చేసేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి 21వ వచనము మరి 22వ వచనంలో చూసుకున్నట్లయితే, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. 22లో నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి. కాబట్టి ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే నుండెను. కాబట్టి జల ప్రళయంలో నుంచి నోవాహును అతని కుటుంబాన్ని కాపాడుతూ వచ్చినాడు. ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన ఆ సముద్రం నుంచి రహదారిగా చేసి కాపాడుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఈ వర్షాకాల ప్రభావంలో ఎలాంటి వర్షాలు వచ్చినా కూడా దేవుడు మరి ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతంలో దేవుడు తన ప్రజలందరినీ కూడా ఆ వర్షంలో నుంచి మరి ఆయన మరి కాపాడేవాడుగా ఉన్నాడు, వర్షంలో నుంచి రక్షించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక మాట చూసినట్లయితే మరి యోబు గ్రంథము 5వ అధ్యాయంలో మరి దేవుని యొక్క మాట చూసుకున్నట్లయితే మరి 21వ వచనంలో, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. 19వ వచనంలో, 6 బాధల నుండి ఆయనను విడిపించును, 7 బాధలు కలిగిన ఏకిడి నీకు సంభవింపదు. కాబట్టి ఈ వర్షాకాలంలో దేవుడు ప్రజలందరినీ కూడా మరి ఆయన ఎలాంటి కీడు కలగకుండా కాపాడేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథంలో మరొక మాట చివరిగా చూసుకున్నట్లయితే మరి 43వ అధ్యాయంలో 2వ వచనము, నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. కాబట్టి దేవుడు ఈ వర్షాకాలంలో మరి నువ్వు నదిలో బడి నడిచినప్పటికీ జలములో బడి నడిచినప్పటికీ ఈ నదుల నుంచి జలముల నుంచి ఈ జల ప్రవాహముల నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడును గాక. జల ప్రళయం నుంచి కాపాడిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మరి నోవాహు కుటుంబాన్ని, అంతేకాకుండా ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ వర్షాకాలము మరి నువ్వు జలముల్లో బడి నడిచినప్పుడు, నదుల్లో గుండా వెళ్ళినప్పుడు మరి జల ప్రమాదం నుంచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. ప్రైజ్ లార్డ్.